వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభ డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఏంటి సండే స్పెషల్స్తో బిజీగా ఉన్నారా? ఫ్రీగా ఉన్నప్పుడు తప్పకోకుండా మన ఛానల్ వీడియోస్ అన్నింటినీ కూడా మీరు ఒకసారి చూసేయండి. మీలో మొదటిసారిగా ఎవరైనా వీడియోస్ కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అనే ఐకాన్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసినట్లయితే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం, నాతో పాటు వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు మీకు చూపించే డ్రెస్ వచ్చేసరికి చూస్తున్నారు కదండి, కలర్ఫుల్గా ఉన్నటువంటి బ్యూటిఫుల్ లాంగ్ డ్రెస్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉందా డ్రెస్? మీకు నచ్చిందా ఫ్రెండ్స్? చూడండి, ఈ డ్రెస్ వివరాలన్నీ కూడా మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి నాతో పాటు మీరు కూడా డ్రెస్ని చూసేయండి. పింక్, వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్ని యూస్ చేసి ఈ డ్రెస్ అనేది చేయటం జరిగిందండి. ఈ డ్రెస్ వచ్చేసరికి మా పాప కోసం డిజైన్ చేసుకున్నానండి. ఇది లోగో, మన ఛానల్ లోగో కూడా ఇదే డ్రెస్సు పాప వేసుకున్న ఫోటో అయితే ఉంది కదండి, మీరు చూశారు కదండి ఆల్రెడీ. ఇంకొకసారి ఈ డ్రెస్ని దగ్గరగా చూపిస్తూ వివరాలన్నింటినీ కూడా మీకు చెప్తాను. ఒకసారి చూడండి. నెక్ వచ్చేసరికి చాలా సింపుల్గా ఉన్నటువంటి రౌండ్ నెక్ పెట్టానండి. ప్లెయిన్గా ఉంది కాబట్టి దానికి కొంచెం లుక్ అనేది క్రియేట్ చేయాలి కాబట్టి ఈ కుందన్స్ అనేవి నేను అట్లా షేప్ ప్రకారం నేను పెట్టుకున్నానండి. బాటమ్ వచ్చేసరికి చూస్తున్నారు కదండి, వైట్ కలర్ నెట్ క్లాత్ని యూస్ చేసేసి రఫుల్స్ని నేను పెట్టానండి. దానికి ఫ్రిల్స్ అవి పెట్టినందువలన కొంచెం బౌన్సీగా అట్లా కనిపిస్తుందండి. పైన వైట్ కలర్ అనేది 5 స్టెప్స్గా నేను పెట్టానండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా దగ్గరగా నేను ఫ్రిల్స్ అనేవి పెట్టి సాటిన్ క్లాత్కి దీన్ని అటాచ్ చేసి స్టిక్ చేశానండి. దీన్ని కింద వచ్చేసరికి కొంచెం పింక్ షేడ్తో ఉన్నటువంటి నెట్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేసి సెకండ్ రోలో అవి కూడా 4 లైన్స్ నేను ఫ్రిల్స్ అనేవి పెట్టానండి. థర్డ్ రో వచ్చేసరికి టాప్ కనుక ఏ క్లాత్ని అయితే నేను యూస్ చేశానో అదే కలర్ని నేను ఇక్కడ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకుని ఇలా 3 లేయర్స్గా నేను ఆ ఫ్రిల్స్ అనేవి పెట్టానండి. ఏ కలర్ అయితే నేను థర్డ్ పాయింట్ దానికి పెట్టాను అదే క్లాత్ని వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తోనే హ్యాండ్స్ అనేవి సేమ్ ఫ్రిల్స్ పెట్టి చేశానండి. అటాచ్ చేశాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చక్కగా లేచినట్టుగా పిల్లలు వేసుకున్నప్పుడు ఇవి చక్కగా నెట్ అనేది లేచి ఉంటుంది కాబట్టి చాలా లుక్ అనేది చాలా బాగుంటుందండి. బ్యాక్ సైడ్ వచ్చేసరికి పింక్ కలర్ ఫ్యాబ్రికే కదండి, అది వచ్చేసరికి రా సిల్క్ క్లాత్ అండి. వెనకమాల యాజ్ యూజువల్గా జిప్ అనేది పెట్టానండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ లేయర్ వచ్చేసరికి వైట్ కలర్ నెట్ ఫ్యాబ్రిక్ని యూస్ చేసి 5 లేయర్స్, సెకండ్ లేయర్ వచ్చేసరికి 4 లేయర్స్ని యూస్ చేశాను. కొంచెం లైట్ పింక్ అనేది యూస్ చేశానండి. థర్డ్ రోలో వచ్చేసరికి ఇంకొంచెం డార్క్గా ఉన్నటువంటి పింక్ క్లాత్ని యూస్ చేసి 3 లేయర్స్, ఫోర్త్ లేయర్ వచ్చేసరికి రెడ్ కలర్ని యూస్ చేశానండి. అవి వచ్చేసరికి 2 లేయర్స్. అంటే ఫస్ట్ స్టెప్లో 5 పెడితే నెక్స్ట్ స్టెప్లో 4, 3, 2 అలా స్టెప్ బై స్టెప్గా నేను మా పాప హైట్ను బట్టి నేను తగ్గించుకుంటూ వచ్చానండి. ఇలా సెట్ చేసుకున్నానండి. ఇది అండ్ చక్కగా నడుంకి అతికినట్లుగా ఉండటం కోసం డోరీస్ అవి కూడా నేను పెట్టుకున్నానండి. గేర్ వైజ్గా చూసినట్లయితే చాలా ఎక్కువగా గేర్ అనేది చూస్తున్నారు కదండి ఎంత ఎక్కువగా వచ్చిందో. ఇది ఫోటోషూట్లకి చాలా సూట్ అవుతుందండి. నేను లోగోలో కూడా నేను మీకు పెట్టాను కదండి, పాప పిక్స్ కూడా నేను వీటితో ఉన్నాయి నేను పెడతాను, మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి డ్రెస్సెస్ కనుక మీ పిల్లలకు కూడా వేరే ఏ కలర్ కాంబినేషన్లో అయినా సరే మీరు చేసేమని అడిగినట్లయితే తప్పకుండా కస్టమైజ్ చేసి మేము ఇస్తామండి. రేపు మరొక చక్కటి వీడియోతో మీ ముందు ఉంచుతాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.